వచ్చిందా సిగ్నల్ వచ్చిందా ఇంకా డోర్ ఇచ్చిన వినిపిస్తాక ఇవ్వండి, బస్సులు మార్చుకోండి, మాకు ఇబ్బంది లేదు. కానీ నేనేమంటున్నా అంటే అందరికీ ఒకే న్యాయం ఉండాలి. నా ఫ్లెక్స్ అయినా ఇంకో ఫ్లెక్స్ అయినా ఇంకో పార్టీ ఉన్నాం మేము. ఎందుకంటే మీరు కావాలని అది కరెక్ట్ కాదు కదా. వస్తాము, మా హక్కు. ప్రజలే కదా ఆయన ఇంటికి పోలే కదా సీఏ గారు, ఇంటికి పోలే. నిన్న కావాలని పర్మిషన్ ఇవ్వకుండా డిస్టర్బ్ చేసి ఓకే కోర్టు జింపుడు, కటౌట్లు జింపుడు, రాత్రి దొంగలాగా చేసుడు. ఇది ఒక టీఆర్ఎస్ పార్టీకే కాదు కదా, కాంగ్రెస్ ఇంకా 2 నెలల కింద 3 నెలల కింద పెట్టిన ఫ్లెక్సీలు ఇప్పటికి ఉన్నాయి. ఎందుకంటే ఒక పార్టీకి మీరు ఎంతసేపు మీరు చేసేది న్యాయబద్ధంగా చేసినప్పుడు అడ్డం రావు మనం సార్. ఓకే మీరు 100 మంది పిలిపియండి, మనం బయట వేసి పిలిపియండి. వేరే బాబులు లేరు. ఆ విధంగా ఏ విధంగా చేస్తారంటూ కూడా చూడడం జరిగింది. చైర్లు వేసి కుర్చీలు ఏ విధంగా వేస్తారని కూడా చెప్తారు. ఒక మాజీ ఎమ్మెల్యే విధంగా కమిషనర్ ముందుకు రావడం ఏంటని కూడా చెప్తున్నారు. ఎలా చూస్తారండి? 5 ఏళ్ళు ఎమ్మెల్యే మెంటల్ కృష్ణయ్య మీరే చెప్పిర్రు, మీరేం చెప్పిర్రు? కూర్చోమన్నారు కదా సార్,
100 సార్లు ఫోన్ చేసిండు. నేను 4 సార్లు చేసిన, ఒక్కసారి ఎమ్మెల్యే కాదు, 4 సార్లు చేసిన ఇక్కడ వ్యక్తిగత మాట్లాడదు. వాళ్ళు వస్తే మీరు ఇదేంటి, వాళ్ళు వచ్చి వాళ్ళని ఎలగొట్టారు ఫస్ట్, వాళ్ళకేం పని ఉంది? అరే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఆడ కూర్చొని మమ్మల్ని ఎలగొట్టించుడు గారు. వాళ్ళకి ఏం పని? కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కూర్చుంటే ఆయన లేరా?
20వ తారీఖున ఓపెన్ జరిగే సబ్ స్టేషన్ విజిట్ పోయేసరికి ఫోన్ వచ్చింది. కమిషనర్ గారు ఫోన్ చేశారు. కమిషనర్ గారు ప్రజాపాలన రేషన్ కార్డులు తీసుకునే ఈరోజు ప్రోగ్రామ్ 3 రోజులు 21, 22, 23, 24 తారీఖు వరకు రోజు 12 వాళ్ళు పెట్టారు. ఆ మీటింగ్ లో ఉండగా అతను చెప్పకుండా చాంబర్ లో ఒక కమిషనర్ చాంబర్ డేటా సెంటర్ డిస్ట్రిక్ట్ ఆ చాంబర్ లకు ఎవరు కూడా వితౌట్ పర్మిషన్ పోవద్దు. ఒక 5 ఏళ్ళు చేసిన ఎమ్మెల్యేకు విజ్ఞత ఉందా చాంబర్లకు పోవడం? పోయే చాంబర్లో ఏమైనా జరిగితే ఎవరి బాధ్యత? ఇదివరకే 2 సార్లు మంత్రిగా అసభ్య పదయాలను యూజ్ చేసినాం. ఎందుకో మానసిక అతనికి ఫిజికల్ విలే ఉంది కాబట్టి మేము ఏమనలేక పడితే తన అసభ్య పదజాలంతో విమర్శిస్తుండు. ఎవరిని పడితే బెదిరించుడు, కొడతా, సంపుతా, గుద్దుతా. ఒక్కటి చెప్తున్నా, నువ్వు వచ్చింది 2019 2024 జాగ్రత్త ఇంటికి వచ్చి కొడతా. నువ్వు మొగనువో మీ మొగనువో తెలుస్తాం కూడా, అది కూడా చెప్తున్నా. అధికారం ఉన్నది కాదు, అధికార పార్టీ ఉన్నప్పుడు మా మీద కేసు, నాకు మా మీద చాలా కేసులు అయినాయి. ఇవాళ లెక్క కాదు. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని నువ్వు మాట్లాడే భాష ఏంది చెప్పు? మేము గతంలో 5 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ధర్నా చేసిన మీద కేసులు పెట్టిర్రు. ఇట్లా చేయలేదు, ఇంత చిల్లర చేయలేదు. వాళ్ళు చెప్పినట్టు విన్నాం. వాళ్ళ పర్మిషన్ తీసుకొని పోలీసులు ఇక్కడ మేము ధర్నా చేస్తాం, 2 గంటలు చేయండి, మీరు లేచిపోండి ప్లీజ్ అంటే రిక్వెస్ట్ చేస్తాం. మేము కూడా లేచిపోయాం, మాకు సహకరించి మేము సహకరించినాం. కానీ ఇలాంటి ఛాంబర్లకు వచ్చి ఎప్పుడంతా ఎవరైనా పంపిస్తారా? ధర్నా చేయి, మున్సిపాలిటీ డోర్ కాల్ చేయి, కారిడార్లో చేయి. కానీ నువ్వు వచ్చి ఇక్కడ అడ్డగోలు మాటలు మాట్లాడుకుంటా నువ్వు అనుకుంటున్నావు. నేను 5 ఏళ్ళు నీకు ఏదో గఫలకు 400 రోజులు ఇచ్చిర్రు. ఇక నీకు ఇప్పుడు ఇయ్యరు. ఇక ఇప్పుడు చెప్తున్నావు, ఇక ఇన్ని రోజులు నువ్వు మాట్లాడిన భాష వద్దులే వద్దులే అనుకుంటున్నాం. రేపటి నుంచి తిరుగులు చూస్తాను బిడ్డ. నువ్వు నల్గొండ ఏం భాష రా నువ్వు? ఇప్పుడు అంటున్నా, ఏం భాష అనేది? ఏం చదువుకున్నావు? ఎట్లా పుట్టినావు? తలకాయ పని చేస్తున్నావునా? 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేసినావు. ఎమ్మెల్యే అంటే ఏంది? 2 లక్షల మంది ప్రజాప్రతినిధి. 5 ఏళ్ళు చేసిన బుద్ధి సిగ్గు లజ్జ ఉందా ఏమన్నా? మాట్లాడితే భాష నీతో ఏమవుతుందా? నేను కొట్లాడి ధర్నాలు చేసి లీడర్లైనా నీలాగా ఏదో కేసీఆర్ ఇచ్చిన పైసలతో కాలేదు. ఆ రోజు కష్టపడి 4 సార్లు ఈ స్టేజ్కి వచ్చినా. మేము హౌలా మాటలు వాడితే హౌలా లాగానే బిహేవ్ చేస్తాం. ఇది ఒకటి చెప్తున్నా, కాంగ్రెస్ మా నాయకుడు నేర్పింది ఒకటి ఏంటంటే అన్ని పార్టీలను గౌరవించి, అన్ని వ్యక్తులను గౌరవించి, కుల మతాలు గౌరవించని చెప్పిండు. 20 ఏళ్ళు మేము ఓటమి కూడా గెలుచుకుని వస్తున్నామంటే మాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, చదువుకున్నాం. నువ్వు చదువుకున్న గాడిది కాదు, చదువుకున్నట్టు. అందుకే ఏదో ఇంటర్ ఫెయిల్ అయ్యి సిగ్గు లజ్జ లేకుండా పండబెట్టి తొక్త చెప్తున్నా కొరక అనుకుంటా భాష యూజ్ చేసినావుగా. ఇవాళ పోలీసులు చెప్తే మాదేందో చూపిద్దాం. కుర్చీ చేస్తా, ఒక ఎమ్మెల్యే స్టేజ్ లో కుర్చీ మీడియా క్లిప్పింగ్ చూపిస్తాను నేను. కుర్చీ స్టేషన్ ఇప్పుడు వాడు ఎమ్మెల్యేనా మాజీ ఎమ్మెల్యే వాళ్ళ కుర్చీ వేస్తాను. కార్యకర్తలు ఎవరు వేసిన బుద్ధి లేనాడు. ఇప్పుడు నేను క్లిప్ ఇస్తా, దాంట్లో వీడియో క్లిప్పింగ్ అంతా హౌలం ఉండవాడికై నేను ఆ భాష మాట్లాడాల్సి వస్తుంది. ఒక్కసారి చూసినాం, 2 సార్లు చూసినాం. మీకే సాక్ష్యం మీరే. ఏం మాట్లాడా 2 సార్లు మంత్రి గారి గురించి? అమ్మ అనుకుంటున్నాడు ఎవరు పుట్టిండు? బస్సులో కూడా గర్జా పుట్టిండా? హౌలా భాష అలవలంగా చూస్తే నీకు హక్కు, ప్రతిపక్ష హక్కు ఉంది. నీకు చేసే తప్పులు ఎత్తి చూపు, ధర్నా చేయి, వద్దంటలేం. పిచ్చి చేతలు అయితే మాత్రం కాలు చేతి ఇరగొట్టి పెడతా కొడుకు అనుకుంటున్నాడు. ఇదే చివరి చెప్తున్నా, మీకు ఎవరైనా సరే గౌరవం ఇచ్చి నేర్చుకో, మేము కూడా గౌరవం ఇస్తాం. మా తప్పులు ఉంటే మీరు బయటకు వచ్చి ధర్నా చేయండి. పిచ్చి మాట్లాడితే ఇంట్లో దొరవలు కొడతామని చెప్తున్నాం. ఈరోజు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు మరియు బీఆర్ఎస్ సంబంధించిన గుండాలు చాలామంది మున్సిపల్ కార్యాలయం మీద దాడి చేసి అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఇక్కడ సమస్యల కోసం వచ్చిన ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఈ విషయమై తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ గారి కిందికి వచ్చి, మీరు ధర్నా చేయవలసింది ఇక్కడ కాదు, ఏదైనా చేసేది ఉంటే ముందల ఆఫీస్ ముందు కూర్చొని చేసుకోండి, ఇది పద్ధతి కాదని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది, నచ్చ చెప్పడం. కానీ ఆవేశంతో నోటుకొచ్చినట్టు మాట్లాడి పార్లమెంటరీ లాంగ్వేజ్ తోటి నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఈ భూపాల్ రెడ్డికి అలవాటే. ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడి చైర్మన్ గారిని అడ్డగోలుగా బూతులు తిట్టడం, దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం. అదేవిధంగా ఆయన వెంట వచ్చిన రౌడీలందరూ కూడా కుర్చీలు పైకి విసిరేయడం, పూల కుండీలను ఎత్తేసి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిరు. ఒక నల్గొండ పట్టణానికి చెందినటువంటి పుర ప్రముఖుడు, మొదటి వ్యక్తి అయినటువంటి చైర్మన్ మీదనే దాడి చేయడానికి పూనుకోవడం జరిగింది. ఇది నిజంగా హేయమైన చర్య.
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ప్రజలు నీ ఐదేళ్లలో నీ అరాచకాలను చూసే నిన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిరు. అయినా ఇంకా బుద్ధి రావట్లేదు, ఇంకా మార్పు రావట్లేదు. చదువుకున్నోనివైతే, తెలివి ఉన్నోనివైతే ఫస్ట్ భాష మార్చుకునే ప్రయత్నం చేయి. ప్రజల మెప్పు పొందాలంటే నోటుకొచ్చినట్టు బూతులు తిడితే మెప్పు రాదు. ప్రజల మెప్పు పొందాలంటే ప్రజలకు అనుకూలంగా వ్యవహరించాలి. అధికారుల మీద దాడి చేస్తే ప్రజలు హర్షించరు. ఇవన్నీ గుర్తుపెట్టుకో. ఏదో సీటు పోయి 1 సంవత్సరం కాకముందుకే అరాచకాలకు తెగబడుతున్నాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదివరకు కూడా గతంలో కూడా చెప్పినాం, నల్గొండ పట్టణం అంటేనే చదువుకున్న వ్యక్తులు, మంచి మేధావులు ఉన్న పట్టణం ఇది. ఇట్లాంటి పట్టణంలో ఇట్లాంటి వాటికి తావు లేదు. నువ్వు ఇట్లాంటి అరాచకాలు చేసి ఏదో గొప్ప పొందుదామనే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదు. ఇంకోటి క్లియర్గా చెప్తున్నాం, మీరు 21వ తారీఖు నాడు ధర్నా అని పెట్టుకున్నారు, పోలీస్ పర్మిషన్ రాలేదు. దానికి సంబంధించి మీరు కోర్టుకు కూడా పోయినరు. కోర్టులో కూడా దాన్ని 27వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. ఇక్కడ పోలీస్ వారి విషయంలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పి కూడా క్లియర్గా కోర్టు డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కావాలని చెప్పి ఆ ఫ్లెక్సీలు ఎప్పుడైనా కూడా ప్రోగ్రాం ఉన్న రోజు పెట్టుకుంటారు, నెక్స్ట్ డే తీసేయడం ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్న ఆనవాయితీ. గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అదే ఆనవాయితీ కొనసాగింది. ప్రోగ్రామ్ ఏదైతే ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు ఫ్లెక్సీలు పెడతారు, నెక్స్ట్ డే ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు అవి తీసేస్తారు. ఎందుకంటే ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా కూడళ్లలో అదేవిధంగా డివైడర్ మధ్యలో ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నీ తీయడం కూడా మున్సిపాలిటీ వారి దినచర్య అది. కాబట్టి ఆ విధంగానే వారు ఆ ఫ్లెక్సీలను తీయడం జరిగింది. అది కూడా ఈరోజు 21వ తారీఖు నాడు ధర్నా క్యాన్సిల్ అయిందని చెప్పేసి నిన్ననే వాళ్ళకు కూడా డైరెక్షన్స్ వచ్చినాయి, అందరికీ డైరెక్షన్స్ వచ్చినాయి. కాబట్టి ఆ డైరెక్షన్స్ ప్రకారమే మున్సిపల్ అధికారులు అదేవిధంగా సిబ్బంది పనిచేయడం జరిగింది. దాన్ని సాకుగా పెట్టుకొని వచ్చి ఈరోజు మున్సిపల్ ఆఫీస్ మీద దాడి చేయడం అనేది ఏమైనా చర్య? దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఇట్లాంటి పనికిమాలిన చర్యలకు పాల్పడకుండా బుద్ధిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఊకునే ప్రసక్తి లేదని చెప్పేసి, ఎందుకంటే మాకు కూడా కార్యకర్తలు ఉన్నారు, మాకు కూడా నాయకులు ఉన్నారు, మా చేతిలో కూడా అధికారం ఉన్నది, మేము కూడా ఏదైనా చేసే అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటి నుంచైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు అనుకూలమైన విధానాలతోటి ముందుకు పోవాలి. నోటికొచ్చినట్టు నోటి దురుస్తోటి ప్రవర్తిస్తే మాత్రం గతంలో జరిగిన చేదనుభవాలే ఇంకా ముందు కూడా జరుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పోలీసులు అక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్ సెంటర్లో ట్రాఫిక్ దృష్ట్యా వచ్చేటువంటి మాజీ మంత్రి కాబట్టి ధర్నాకి ఇబ్బంది అయితే మీరు వేరే ప్లేస్ తీసుకోని చెప్పి పోలీసు వాళ్ళు తిరస్కరిస్తే దాని ప్రీతమ నాయకులు కోమటిరెడ్డి వెంకట కావచ్చు, ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూపారెడ్డి గారు అడ్డవులుగా మాట్లాడుతుంటే మున్సిపాలిటీకి వచ్చి మనం నిరసన తెలియజేసే హక్కు ఉంటుంది. ఎవరికైనా ఒక ఆఫీస్ ముందు నిరసన తెలియజేసే హక్కు ఉంటుంది. ఆ మూర్ఖునికి, మాజీ ఎమ్మెల్యేని చెప్పుకునే మూర్ఖునికి, మాజీ చైర్మన్ చెప్పుకునే మూర్ఖునికి వాళ్ళకి తెలియలేదు. ఆ దద్దములు కాబట్టే వాళ్ళు తిరస్కరించారు. గతంలో మేము అధికారం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో ధర్నాలు చేసినాం, ఎన్ని రాష్ట్రాలలో చేసినాం. పోలీసు వాళ్ళు పర్మిషన్ తీసుకొని అక్కడ కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, అక్కడ కలెక్టర్ కావచ్చు, వాళ్ళు పర్మిషన్ తీసుకొని ధర్నా చేస్తాం. గతంలో వాళ్ళు ఇవ్వనంటే మా ఇంటి ముందర వచ్చి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్ళ, నాయకుల ఇళ్ళ మేము ధర్నా అని పిలిపియంగానే ఇళ్ల ముందర వచ్చి పోలీసులు కూర్చున్నది. ఆ నిర్బంధం పోయింది. ఇప్పుడు ప్రజాపాలన నడుస్తుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కోమటిరెడ్డి గారి నాయకత్వంలో. ఈ ప్రజాపాలన చూసి ఓరలేక రేషన్ కార్డులు ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు, అలాగే డబుల్ బెడ్ ఇల్లు పూర్తి చేసి కంప్లీట్ చేసి ఇస్తున్నారు. అలాగే ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం తీసుకొని ప్రభుత్వం ముందు పోతుంటే ఓరవలేక ఒక మహాదారుణాన్ని పెట్టుకొని దానికి ఇక్కడ ఉన్న ఒక మెంటల్ కృష్ణ ఓటీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఆయనకి ఏం దోయక ఇక్కడ కమిషనర్ ఛాంబర్ కు రాకూడదు. ఎవరైనా ఒక అధికారి ఛాంబర్ పోయి ఎవరు కూడా మనము వాళ్ళ నిరసన తెలియజేసే రైట్ లేదు. ప్రజలకు ఏదైనా ఆఫీస్ ముందర గేట్ ముందర ఉండి మనం నిరసన తెలియజేసి వాళ్ళకు వినతి పత్రం ఇచ్చి పోతే వాళ్ళు కావాలని అక్కస్తోని హైకోర్టులో చేసినటువంటి వాళ్ళు పిటి చేస్తే తిరస్కరిస్తే 20వ తారీఖు దాకా వాయిదా చేస్తే దాన్ని తట్టుకోలేక ఇలా ఆఫీస్ ముందర వచ్చి మున్సిపల్ కమిషనర్ ఛాంబర్కి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చి ఆఫీస్ లూట్ చేస్తా అంటే మా కాంగ్రెస్ పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ ఊరుకోదని చేస్తున్నాం. మరి ముఖ్యంగా మా ప్రీతం నాయకుడు కోమటిరెడ్డి వెంకట గారి మీద మా మున్సిపల్ చైర్మన్ గారు నోటికొచ్చి మాట్లాడితే మా కార్యకర్తలు విని తట్టుకోలేక మీరు ఇక్కడి నుంచి పోతుంటే మేము మా దగ్గరకు వస్తే వాళ్ళు వచ్చి నోటికి ఏమి వస్తుంది మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్న వారికి హెచ్చరిస్తూ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మా జోలికి వస్తే
మేము ఉరికిచ్చి కొడతాం. మేము అంత ఈజీగా లేము. ప్రజాపాలన అంటే ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మేము ముందుకు పోతామని తప్ప మీలాంటి చిన్న చిల్లర పని చేసే ఆలోచన లేదు మాకు. మేము గతంలో నా మీద 8 కేసులు ఉన్నాయి ఇదివరకు. ఆ కేసులు ఎట్లాంటి పెట్టంటే మేము ఇంటికాడు ఉన్నారని మమ్మల్ని అరెస్ట్ చేసి కేసు పెట్టేది పోలీసు వాళ్ళు. మేము వాళ్ళు చెప్తలేము, మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ మేము చెప్తున్నాం, అట్లా ఉసుగొలుస్తలేము. మేము ఒకటే కోరుకుంటాం, వాళ్ళు చేసే నిరసన చేస్తే ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. అసలు ఇష్యూ ఏంటంటే ఫ్లెక్సీలు ఇష్టం పెట్టుకోవాలంటే అక్కడ ఓటింగ్స్ ఏర్పాటు చేసి ఆ ఓటింగ్ పర్మిషన్ తీసుకుని వాళ్ళకి హక్కు పెట్టి పర్మిషన్ తీసుకొని ఫ్లెక్సీ పెట్టుకోవాలి. ఈ మూర్ఖులకు కావాలని నల్గొండలో ప్రశాంతంగా ఉంటే నల్గొండలో ప్రశాంతంగా ఉంచొద్దు, ఏ విధంగా గోల చేసి మేము అధికార పార్టీ అదే బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర మేము మెప్పు పొందాలని వాళ్ళు ఎక్కడ పడుకుని 1 ఇయర్ దగ్గర ఎవరు సోయలేదు. ఇప్పుడు కోమటిరెడ్డి గారు చేసే అభివృద్ధిని ఓరలేక, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇలా ప్రజలందరికీ దగ్గర దాన్ని ఓరలేక ఈరోజు మున్సిపాలిటీ కమిషన్ ఆఫీస్ దాడి చేస్తే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ ప్రభుత్వంకు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తే మేము ఊకోమని హెచ్చరిస్తూ పోలీసు వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వాళ్ళు చేసేదాన్ని మా కళ్ళ ముందర మీ ముందర అంటుంటే మున్సిపల్ చైర్మన్ ఛాంబర్కి వచ్చి, కమిషనర్ ఛాంబర్కి వచ్చి మున్సిపల్ చైర్మన్ ఒక అసభ్యత పదజాలతో తిడుతున్నప్పుడు మీరు దయచేసి మీరు పోలీసు వారు కూడా ఆలోచించమని చేస్తున్నాం. మేము గతంలో ప్రతిపక్షంలో 10 ఉన్నప్పుడు ఏ వ్యక్తిని కూడా దూషించలేదు. ఒక పద్ధతి ప్రకారం మేము ముందుకు పోయేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మూర్ఖులకు వాళ్ళకి తెలివి తక్కువ ఉండి ఏదో రద్ద చేస్తే అయిపోతుంది. వాళ్ళు మాట్లాడే భాషను మంచిగా నేర్చుకొని మాట్లాడాల్సిందిగా, అలాగే ఇలాంటి మూర్ఖులను పెట్టుకొని మీరు ముందు పోతే బీఆర్ఎస్ మా ప్రీతమ నాయకుడు కోమటిరెడ్డి గారు బొందల పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటే అది బొంద పెట్టే రోజు కూడా దగ్గర పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇలాంటి రేపు వచ్చే రోజుల్లో కూడా మీరు ఎవరైనా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నోటుకొచ్చిన మా దగ్గరికి మీ ఇళ్లలోకి వచ్చి కొడతామని కూడా హెచ్చరిస్తూ ఈ సందర్భంగా. నిన్న నల్గొండ పురపాలక సంఘం పరిధిలో చాలా వరకు ఇక్కడ డైలీ మన పండుగ వాతావరణంలో మరియు వివిధ పార్టీ కార్యక్రమాల్లో ఫ్లెక్సీలు పెట్టడం జరుగుతుంది. కానీ నిన్న ఫ్లెక్సీలు మార్నింగ్ కొన్ని హోర్డింగ్స్కి ఏదైతే బాలాజీ అట్ లీడ్ స్పేస్ వారి హోర్డింగ్స్కి వితౌట్ పర్మిషన్గా ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. వారు మాకు మున్సిపాలిటీ వారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. మా హోర్డింగ్స్ వితౌట్ మా పర్మిషన్ లేకుండా ఫ్లెక్సీలు పెట్టడం జరిగిందని వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇచ్చినారు. అండ్ క్లాక్ టవర్ సెంటర్లలో మరియు హైదరాబాద్ రోడ్లో కూడా ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. ఆ రోజు మనం పర్మిషన్ 1 డే కదా అని ఎటువంటి దానిపైన యాక్షన్ తీసుకోకపోవడం జరిగింది. మరి ఫ్లెక్సీ గవర్నమెంట్ తరఫున ఆ ప్రోగ్రామ్ అనేది హైకోర్టు వాయిదా వేయడం వల్ల మనకి ఇంకా చాలా వరకు టైం ఉందని ఆ ఫ్లెక్సీలన్నీ తీసివేయడం జరిగింది. క్లాక్ టవర్ సెంటర్లలో మరియు వివిధ జంక్షన్లలో మరియు హైదరాబాద్ రోడ్లో అటువంటి ఫ్లెక్సీలు మనం వితౌట్ పర్మిషన్గా ఫ్లెక్సీలు పెట్టడం వల్ల తీసివేయడం వల్ల మున్సిపల్ సిబ్బంది పైన, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ పైన అండ్ కమిషనర్గా నా పైన, మా పారిశుద్ధ్య కార్మికుల పైన వారు అసభ్యంగా పదజాలం వాడడం జరిగింది. మరియు కమిషనర్గా నన్ను వాళ్ళు ఫోన్ చేయడం అని నాకు చెప్పడం జరిగింది. కమిషనర్గా నాకు ఎటువంటి ఫోన్ రాలేదు నిన్నటి నుండి. ఈరోజు మార్నింగ్ నేను ఈ వార్డు సభ కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ గారితో వార్డు నెంబర్ 1వ వార్డులో నేను ఉండడం జరిగింది. 12:30కు నాకు ఫోన్స్ మిస్ కాల్స్ ఉన్నాయి. అందులో మా చైర్మన్ గారి మిస్ కాల్స్ ఉన్నాయి, మాజీ చైర్మన్ గారి మిస్ కాల్స్ ఉన్నాయి, మరియు కలెక్టర్ సీసీ మిస్ కాల్స్ ఉన్నాయి, మాజీ ఎమ్మెల్యే గారి మిస్ కాల్స్, చాలామంది మిస్ కాల్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రాంలో మనం కలెక్టర్ గారితో ఉన్నాం కాబట్టి అక్కడ జనాలలో ఫోన్ సైలెంట్ పెట్టేయడం జరిగింది నేను. మరియు దాని తర్వాత వాళ్ళు ఆఫీస్కి వచ్చి మా మేనేజర్ పైన, మా సిస్టమ్ మేనేజర్ పైన వచ్చి అసభ్య పదజాలాలతో ఆడి మన ఆఫీస్ ఫర్నిచర్ అండ్ వివిధ మన మొక్కల ప్లాట్స్ ఏదైతే పార్ట్స్ ఉన్నాయో అవన్నీ బ్రేక్ చేసి డోర్ బ్రేక్ చేసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, ట్రెస్ పాసింగ్, ఈ ఆఫీస్లో నా ఛాంబర్లో ఆఫీస్లో ఇన్వర్ట్ అనేది ఒకటి ఉంటుంది, సిఎస్సి సిటిజన్ సెంటర్ ఉంటుంది, అది అందరికీ తెలుసు. కమిషనర్ లేని ఎడల, బాస్ లేని ఎడల, ఎవరు కూడా లేని ఎడల ఆ సిఎస్సిని ఎవరైనా వినియోగించుకోవచ్చు. అక్కడ ఇన్వర్ట్లో అప్లికేషన్ ఇచ్చి వెళ్ళొచ్చు ఏదైనా ఉంటే. లేకుంటే నేను లేని ఎడల నా అసిస్టెంట్ కమిషనర్ ఉంటారు, వారు కూడా 11th వార్డు కూడా ఈరోజు సభ ఉంది. 11th వార్డులో గౌరవ కౌన్సిలర్ గారు చనిపోవడం వల్ల ఆ స్పెషల్ ఆఫీసర్ ఏఎంసీకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏఎంసీ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల మేనేజర్ గారు, ఆమె తర్వాత స్టాఫ్ మేనేజర్ ఉన్నారు, మేనేజర్ గారు ముందుకు వచ్చినారు ఏమైనా ఉంటే రిప్రజెంటేషన్ నాకు ఇవ్వండి అని. మేనేజర్కి ఇవ్వను, మొండిగా కమిషనర్ గారికి ఇస్తానని వాళ్ళు మొండిగా ఉండడం జరిగింది. కానీ నేను నా యొక్క విధులలో ఉండడం వల్ల నేను రాలేకపోయినాను. వీరు యొక్క అసభ్య పదజాలంతో మేనేజర్ గారు మరియు అసిస్టెంట్ మేనేజర్ గారితో అసభ్య పదజాలం వాడి వాళ్ళ విధులకు ఆటంకం కలిగించి ఆఫీస్లో న్యూసెన్స్ క్రియేట్ చేయడం జరిగిందండి.